మనం అన్ని ఫెసిలిటీ ఉంటే తప్పించి ఆసుపత్రికి అడుగు పెట్టట్లా. అవును. ఇప్పుడు అన్ని టెస్టులు గిస్టులు అన్ని కూడా అక్కడే ఉండాలనుకుంటారు. దాదాపుగా అన్ని కేంద్రాలు అక్కడే పెట్టుకుంటున్నారు. వీటి వల్ల ఏమైపోతుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాంక్ లోన్స్ తీసుకుంటున్నారు. లోన్స్ తీసుకుని ఆసుపత్రి భవన నిర్మాణం అయినా ఆ ఫెసిలిటీ అయినా ఇవి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ కిస్తీ వాడు ఊరుకోడు కదా. మాకు సీఎం వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది అంటే వాడు ఊరుకోడు కదా. వాళ్ళు వడ్డీలతో సహా వేస్తారు. కాబట్టి ఎక్కువ సఫర్ అవుతా ఉన్నారు. దానివల్ల వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది, బయట వడ్డీలకు అప్పులు తెచ్చి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళు అప్పులు పాలవుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వపు నిర్లక్ష్య ధోరణి. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న పథకం అన్నప్పుడు మరింతగా పెంచడం హ్యాపీ. ఇంకోటి మధ్యతరగతి వాళ్ళకి కూడా ఇచ్చేసాడు ఈ మధ్యన 20 లక్షల రూపాయల దాకా పెంచి. ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేసారు. ఇళ్ళకి ఏది వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేసారు. 8 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరికి ఇచ్చేసారు. అలాంటప్పుడు ఇది ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? అవును, కరెక్టే. ప్రభుత్వ వైఫల్యం చాలా ఉంది. దానికంటే ముందు హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు ఇందులో హాస్పిటల్స్ యాజమాన్యం నిజాయితీగా ముందుకెళ్తున్నాయని అనుకోవాలి? అంటే ఇందులో నాకు అవినీతి ఏం కనిపించలేదండి. బేసిక్గా అయితే ఆసుపత్రుల పరంగా చూసుకుంటే వాళ్ళు సిన్సియర్గానే ఉన్నారు. ఇప్పుడు మామూలు వాటిట్లలో కొంత మోసం చేయొచ్చు. మీకు ఒక జబ్బు ఉంటే ఇంకా దాని తీవ్రత పెంచి చెప్పచ్చు. ఇక్కడ ఆరోగ్యశ్రీలో అట్లా ఉండదు. వీళ్ళ రిపోర్ట్ కాపీలని పంపించాలి, పైన ఎక్స్పర్ట్స్ ఓకే చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మోసం చేయడానికి ఏం లేదు. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది తక్కువ చేయండి ఇది ఎక్కువ చేయండి అని చెప్తున్నారు, సజెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇందులో ఆసుపత్రులు మోసం చేయడం అనేది ఉండదు. అంటే ఎక్కువ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మీకు తెలియదు కదా, మనం వెళ్ళామంటే ముందు ఇమీడియట్గా